ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు పలువురు అభ్యర్థుల్ని ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఎన్నికల శంఖారావానికి సిద్దమైంది. అందులో భాగంగా నేడు అనంతపురంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు కేంద్ర మాజీ మంత్రులు హాజరు కానున్నారు. ఈ సభకు న్యాయ సాధనగా నామకరణం చేశారు. ఈ సభలోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో గ్యారంటీల పథకాల మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో పొత్తుల నేపథ్యంలో వామపక్షాలు కాంగ్రెస్ నేతలతో కలిసి వేదికను పంచుకోనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం అనంతపురం నగరంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ సాధన సభ పేరుతో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యంత ప్రముఖులందరూ కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సభ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్ద ఎత్తున నగరం అంతా కూడా ప్రముఖ నాయకులతో ఇవాళ అంతా కూడా ఫ్లెక్సీలు, తర్వాత భారీ కటౌట్లు ఏర్పాటు చేసింది. మరి ఈ సభ ఉద్దేశించి ఖార్గే చాలా ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారని చెప్పేసి ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు ప్రకటన చేయడం జరిగింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆంధ్రప్రదేశ్ తో అవన్నీ హామీలు ఇక్కడ అమలు పరుస్తామని చెప్పడంతో పాటు కూడా ప్రత్యేక హోదా విషయము ప్రస్తావించబోతున్నారు. అయితే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు మరి విభజన తర్వాత నష్టాలు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఏమైనా ఇంకా ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరి ఏది ఏమైనా విభజన తర్వాత చితికిల పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కోలుకోలేని విధంగా తయారైనటువంటి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం ఇవాళ పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సంకేతాలు ఇవ్వటానికే అనంతపురంలో సభ ఏర్పాటు చేశామని చెప్పేసి పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగానే గతంలో కూడా 2008-9లో కూడా ఎలక్షన్స్ సమయంలోనే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించి ఇక్కడ నుంచినే మరి సభను ఏర్పాటు చేసి మరి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. అప్పుడు సోనియా గాంధీ ఇక్కడికి సభకు వచ్చేసి మరి ఆ ఎన్నికల శంఖారావం పూరించింది. ఆ సందర్భంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఆ సెంటిమెంట్ తోనే తిరిగి 2024లో కూడా ఇక్కడ ఎన్నికల శంఖారావం దేశవ్యాప్తంగా పూరించబోతున్నారు. కాబట్టి ఇక్కడే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. దానికి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో, వెనుకబడిన రాష్ట్రాల్లో చాలా కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది ఈ అనంత వేదికగా అని చెప్పేసి ఇప్పటికే నాయకులు చెప్పారు. మరి అందుకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా జనాలని సమీకరిస్తున్నారు. పెద్ద ఎత్తున సభ సక్సెస్ చేయాలా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, అధికారంలోకి రాబోతుంది అని ప్రజల్లో ఒక సిగ్నల్ ఇచ్చే విధంగా, ప్రజలకి ఒక నమ్మకం కలిగించే విధంగా ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కడికి పోవాలనేది ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులందరూ, ముఖ్యమైన నేతలు, కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు అందరూ కూడా అనంతపురం చేరుకున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ లో ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. మరి వచ్చేటువంటి జనానికి ఎలాంటి అసౌకర్యము కలగకోకుండా వారికి అవసరమైనటువంటి సౌకర్యాలను మరి పూర్తి చేసే విషయంలో కూడా ప్రస్తుతం గ్రౌండ్ లో అందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.